అండి గుడి ఎదురుగా పోస్టర్లు అంటించారు. గుడి ఎదురుగుందండి. అవును, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏముందండి తెలియదు. గుడి ఎదురుగా అంటిస్తాం ఏంటండి? సరే అండి, మా కుర్రోళ్ళు తెలియజేసి ఉంటారు. ఏ కుర్రోళ్ళు అండి? నేను మీ ఇంటికి వచ్చి అంటిస్తే ఊరుకుంటారా? అన్న, ఇది గొడవ పెట్టుకున్న ఉద్దేశం కాదు కానీ. ఎవరిని గొడవ పెట్టుకుంటాక దేనికి అంటించాడండి గుడి ఎదురుగా? కాదండి, నేను మీ ఇంటికి వచ్చి అంటిస్తే ఊరుకుంటారా? బైబిల్లో ఉన్న బూతు వచ్చిన అవి తీసుకొచ్చి అంటించాను ఒప్పుకుంటారా? ఏమండి ఇవన్నీ అలా మాట్లాడతాం కరెక్ట్ కాదు కానీ. అంటించడం కరెక్టా అన్న? చెప్తున్నా కదన్నా, మా కుర్రోళ్ళు తెలియక అంటించుంటారు. తెలియకపోతే మీరు చెప్పాలండి. ఇచ్చి పంపించేవాళ్ళు మనం ఒక పని నేర్పించి అదేనండి మనకి ఆ ధర్మం నేర్పించగా ఏమి నేర్పించి మీరు మారిపోయారు. తప్పు లేదు, మీకు నచ్చింది, మీరు మారిపోయారు. కనీసం ఆ తర్వాత ఒక మనిషి అన్నవాడు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఉన్న నీతులేంటి, కాన్సెప్ట్స్ ఏంటి అని తెలుసుకోవాలిగా మీరు. మీకే తెలియదు, కాళ్ళకేం చెప్తారు కుర్రోళ్ళకు పాపం. అవునా? మరి అంతే కదా, గుడి ఎదురుగా అంటించి కుర్రోళ్ళు తెలియక అంటించారంటే ఏంటంటే దాని అర్థం ఏంటి? నేను ఊరుకుంటారో చెప్పకపోయి మీరు ఊరుకుంటారో పని? బైబుల్లో ఉన్న వచనాలు నేను తీసుకొచ్చి చెప్తే మీరు ఊరుకుంటారా? అన్నా చెప్పండి. మాట్లాడితే చాలా ఉంటాను, ఎందుకు మాట్లాడుకోవటం? ఏం మాట్లాడతాయండి? అంటే మేము ఊరుకోవాలేంటి? పొలం ముందు తీసుకొచ్చి అంటిస్తే ఊరుకోవాలేంటి? అన్నా, అది పేపర్, అది చిరిగితే చిరిగిపోతుంది అన్న. దీని గురించి దాన్ని చిరిగితే చిరిగిపోతున్నా. చిచ్చితే చిరిగిపోవడం ఏంటండి? చిచ్చితే చిరిగిపోవడం ఏంటి? ఎవడో వస్తాడండి మన ఇంటి ముందే ఉచ్చపోస్తాడు, ఓ జగ్గు నీళ్ళు పోయి పోతుంటే ఊరుకుంటారా మనం? చిచ్చితే చిరిగిపోవడం ఏంటి? అసలు అంటించడం తప్పు. మీకు తెలుసా తెలియదా మీకు? హలో, ఏం చేద్దాం చెప్తున్నా? తీయాలండి. ఏం చేయలేండి? తీయాలయ్యి. తీయకపోతే మీ నెంబర్ ఎక్కడ పెట్టినా తరగాను. సరే లేదా కేసు పెడతాను తీసుకెళ్ళి. ఏం చేయలేదండి, ఆ మాత్రం తెలియదా? కనీసం గుడికి 100 మీటర్ల దూరంలో ఎటువంటి అంజమత ప్రచారాలు అంటించకూడదని చెప్పి బైబిల్లో బుద్ధి వచ్చాను తీసుకొచ్చి అంటించి ఇస్తే మీరు ఒప్పుకుంటారా? హలో హలో, నమస్తే అండి, ఆనంద్ గారా? అవునండి, నమస్కారం. అది ఇప్పుడు మీది చలపల్లి రోడ్ లో కదా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర మీరు తీసేసారండి జలగలగండి? తీసారా? మా కుర్రోడు ఒక్కటోడు క్లీన్ చేశాడంట. అదే అండి, అంటే తీసేసారా? అవును సార్, యాక్చువల్గా అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. యాక్చువల్గా మీకు చెప్దామని చేశాను. ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఒక చట్టం అనేది ఒకటి ఉంది, 30/1987. ఐడియా ఉందండి మీకు? చెప్పండి. దేవాదాయ శాఖ యొక్క చట్టము 30/1987. ఓకే. చట్టము ప్రకారము మరియు జీవోస్ 746, 747 జీవోస్ ప్రకారము దేవాలయ పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారాలు, ఏ విధమైన ప్రచారాలైనా సరే, ఏ దేవాలయం అయినా కదా, ఏ దేవాలయమైనా సరే, ఓకే, అంటే ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా దేవాలయాలు, ఓకే, దేవాలయాలంటే ఏవైతే కామన్ గుడ్ ఫండ్ CGF కడుతున్నాయో అవి ఏ దేవాలయాలు అయితే డెవలప్ అయితే వాటిని దేవాదాయ శాఖ అండర్ కింద తీసుకొని వాటిని గవర్నమెంట్ మేనేజ్ చేస్తుందో దానికి వీలున్నటువంటి ప్రతి దేవాలయము, ఇప్పుడు అక్కడ ఉన్న దేవాలయము ఒకవేళ దేవాదాయ శాఖ చట్టం కిందకి రాకపోవచ్చేమో, ఒకవేళ రేపటి రోజు డెవలప్ అయితే దేవాదాయ శాఖ మళ్ళీ తీసుకోవచ్చేమో. సో దేవాలయాలు, మీ చర్చి గవర్నమెంట్ అండర్లో ఉందండి? లేదు. సో అది మీది దాని కిందకి రాదు. నెక్స్ట్ మసీదు, ఏదైనా మసీదు కనుక గవర్నమెంట్కి ఏదైనా కడుతుంటే కామన్ గుడ్ ఫండ్ కింద అది కూడా దాని అండర్ కిందకి వస్తుంది. సో అంటే మసీదులు, చర్చిలు అనేవి ఎక్కడ ఏవి కడుతున్నట్టు ఎక్కడ ఏమి కనబడవు. సో అవేవి దాని కిందకి రావు. సో ఏవైతే అవి కడుతున్నాయి దేవాలయాలు,
ఎందుకంటే దేవాలయాల మీద కామన్ గుడ్ ఫండ్ అనేది తీసుకున్నది ఆల్రెడీ మనము లాస్ట్ 5 years లో జగన్ గవర్నమెంట్ లో చాలా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులు కానీ లేదంటే చాలా దేవస్థానాల యొక్క భూములు యొక్క వేలం పాట కానీ వాటికి సంబంధించిన బాండ్లు కానీ వాటిని తాకట్టు పెట్టడం అమ్మడం ఆ ఫండ్స్ అవి తీసుకొని వచ్చి ఊరి మీద పంచడం చాలా చూసాం మనం. సో దానికి సంబంధించినటువంటి ఆ ఫండ్ అనేది ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నటువంటి దేవాలయాలు, నాట్ చర్చెస్, నాట్ మసీజెస్. సో అవి ఏవైతే ఉన్నాయో వాటి పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారాలు అనేవి నిషేధం. అలా చేసినప్పుడు అయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష, లేదంటే 1,00,000 జరిమానా, లేదంటే 2 కలిసి పడచ్చు. సో అంటే ఇది మీకు తెలుసో లేదో అంటే ఒక మాట చెప్తే బెటర్ కదా. ఎందుకంటే నేను విహెచ్పి తరపు నుంచి కాల్ చేస్తున్నానండి, జిల్లా సహఫరకండ. నేను విహెచ్పి అండి, విశ్వ హిందూ పరిషత్ నుంచి కాల్ చేస్తున్నాను మీకు. జిల్లా సహఫరకండ, కృష్ణా జిల్లా పూర్తిగా బాధ్యత నాది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మాజేరు మాది. సో జిలగలగని కాలం అంటే ఇప్పుడు నేను ఇటు వస్తున్నాను అటు. సో ఇప్పుడు మీరు తీసేసారా లేదా కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే తీసేసాము అంటే ఓకే, నేను అటు వచ్చినప్పుడు చూసినప్పుడు తీసేసి ఉంటే పర్లేదు. లేదంటే కనుక దీని మీద నేను ఇక ఆల్రెడీ మొత్తంగా మచిలీపట్నం మీద 7 మినిస్ట్రీస్ మీద కలెక్టర్ ఆఫీస్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నాను. సో ఆల్రెడీ పిలిచి వాళ్ళ చేత తీయించారు. సో నెక్స్ట్ టైం చేస్తే కనుక వాళ్ళ మీద ఆల్రెడీ కేసు బుక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మీరు లేరు కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి, ఎందుకంటే ఇది కూడా ఆల్రెడీ కాల్ రికార్డింగ్ అవుతుంది. రేపటి రోజు ఎప్పుడైనా నేను కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో కనుక నేను కంప్లైంట్ పెట్టేట్టయితే కనుక ఈ ఆడియో నేను వినిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. సో అందుకు నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు. సో నేను రేపు ఇప్పుడు వస్తాను, ఒక గంటలో అటు వస్తాను, మాజేరు వైపు వస్తాను, మాది కొత్త మాజేరు. సో అటు వచ్చినప్పుడు నేను చూస్తాను. మరి తీసేసా అంటున్నారు కదా, ఓకే తీసేస్తే ఓకే నైస్. తీసేయకపోతే కనుక నేను ఫోటో తీసుకున్నట్టయితే కనుక నా బ్యానర్ తోటి నా నేమ్ తోటి విత్ టైమింగ్స్ అనేది గూగుల్ ఫోటో కింద పడుతుంది. సో ఆ ఫోటో తర్వాత అంటే ఇప్పుడు నేను మీకు కాల్ చేస్తున్నటువంటి టైమింగ్ వచ్చేసరికి 2:52. సో నేను ఒక గంటన్నరలో అటు వస్తాను. సో ఆ టైంలో నాకు ఆ మ్యాపింగ్లో అక్కడ పడకూడదు. ఒకవేళ పడేట్టయితే కనుక నేను ప్రొసీడ్ అవుతానని మీకు ముందుగా చెప్తున్నాను. ఓకే అండి, మీ పేరు ఆనంద్ గారు కదండి? అవును. ఓకే అండి, నైస్ టాకింగ్ విత్ యూ. నా పేరు రాజేష్ అండి. థ్యాంక్ యూ. నేను గుడివైపు ఉన్నాయి. హలో చెప్పండి. గుడివైపు ఉన్నాయి, 2 పక్కల చూపించాను. అదేనండి, గుడికి 100 మీటర్ల డిస్టెన్స్ లో అనేది ఉండకూడదు. 100 మీటర్లు పర్ఫెక్ట్ గా టైమింగ్ చేసుకోండి. మేము కొలత లేదు కానీ గుడివైపు నుండి ఆ వంతెన మీద ఉండ 2 పక్కల ఫ్రంట్ దానికి ఆపోజిట్. అదే అండి, గుడికి 100 మీటర్ల డిస్టెన్స్ లో ఎక్కడ ఉండకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఒక గంటలో వస్తానట్టు. నేను వచ్చినప్పుడు ఒకసారి చూసుకొని ఒకవేళ లేకపోతే ఓకే నేను నార్మల్గా వెళ్ళిపోతాను. ఉంటే కనుక నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.